కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ వ్యవస్థాపకులు శ్రీ మంచికట్ల అనిల్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ వరంగల్ జోన్ సెక్రటరీ నేవుల రత్నాకర్, అలాగే తాళపల్లి నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు వేములవాడలో ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఉద్యోగులపైన సిసిఆర్ సంస్థ 14/6/2024 రోజున ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఆలయంలో పనిచేస్తున్న ఏఈఓగా గత 10 సంవత్సరాలుగా బదిలీ లేకుండా విధులు నిర్వహిస్తుండడం, తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించి ఏఈఓగా పని చేస్తున్నారు ఆలయంలో. అలాగే ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించారు. విజిలెన్స్ కేసులు ఉన్న వారిని కూడా ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిని ఎలాగా రిక్రూట్మెంట్ చేశారో వీళ్ళు చెప్పాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి మేము ఆరోపణ చేస్తున్నాము. ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుండి ఆలయంలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి బదిలీ లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిపైన దృష్టి సారించి ఇక ముందు ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా చూడాలని చెప్తున్నాము. దేవాలయంలో ఇంచుమించుగా పాలు, గోదాములు మరియు టెండర్ల ప్రక్రియ ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అవి అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో తెలపగలమని మేము కోరుతున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీలు లేకపోవడం ముఖ్య గమనార్హం. దీనిపైన మా సిసిఆర్ సంస్థ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఉద్యోగి కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితి లేకుండా మన రాజన్న ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. వారిపైన కఠిన చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఆర్టీఐ అండ్ సిసిఆర్ హ్యూమన్ రైట్స్ తరఫున మంచుకట్ల అనిల్ గారి ఆధ్వర్యంలో మొన్న 14వ తారీఖు హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్కి వెళ్ళి మా సిసిఆర్ తరఫున ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే, రాజన్న ఆలయంలో పనిచేసేటి ఉద్యోగులు దాదాపుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. నేను 27 నుంచి 28 సంవత్సరాలు గడుస్తున్నది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఆలయ ఉద్యోగి వేములవాడ నుండి బదిలీ కారణం చేత ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడే పదోన్నతి పొందుతూ మరియు అలాగే ఫేక్ సర్టిఫికేట్స్ సృష్టించుకొని ప్రమోషన్లు పొందుతూ ఇక్కడే పదవి విరమణ పొందుతున్నారు తప్ప ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడ నుంచి బదిలీ కావడం లేదు. ఆ విషయంపై మొన్న హైదరాబాద్ వెళ్ళి కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. అడిషనల్ కమిషనర్ జ్యోతి మేడం గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, కరోనాకి ముందు మన వేములవాడ దేవస్థానం తరఫున 30 రూపాయలు మరియు 35 రూపాయలు పెట్టి మన భోజనం అంటే క్యాంటీన్ అనేది ఒకటి నడపడం జరిగింది. ఈ కరోనా అప్పటి నుంచి ఆ క్యాంటీన్ మూత పెట్టేశారు. ఎందుకంటే బయట హోటల్స్తో వీళ్ళు అధికారులు కుమ్మక్కై రాజన్న ఆదాయానికి గండి కొట్టే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి సరిగా జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వాళ్ళకి నచ్చిన వాళ్ళతో మంచిగా ఉండే వాళ్ళకి ఇంట్లో కూర్చుండబెట్టి డ్యూటీకి రాకుండా కానీ సాలరీస్ ఇవ్వడంపై, అలాగే ఇంకో విషయం కూడా మాట్లాడాలనుకుంటే, లడ్డు సెక్షన్లో 31 మందికి గాను అందులో నుండి ఒక 2 వ్యక్తుల్ని, ఒకరిని పిఆర్ఓ ఆఫీస్కి బదిలీ చేశారు, ఇంకొకరిని ఈఓ ఆఫీస్కి బదిలీ చేశారు. అందులో ఒక 2 మరణించారు. ఆ 31 మందికి గాను ఇప్పటికీ అందులో ఉన్నది 27 నుంచి 27 మంది మాత్రమే అందులో వర్క్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి విషయం ఏంటంటే, అందులో డ్యూటీ షిఫ్ట్ వైజ్గా చేయకపోవడం, అంటే మంది తక్కువ ఉండడం వల్ల ఉన్న తక్కువ మందికి వెయిట్ పడడం జరుగుతున్నది.
అందులో ఒక రాకపోతే ఆ రోజు ఆ లడ్డు తయారీ కేంద్రం మూసివేసే విధంగా తయారైంది. ఆ లడ్డు యొక్క తయారీ కేంద్రాన్ని కొంచెం పొగిడించాలి. అలాగే అందులో మినిమం ఇంకొక 15 మందిని నియమించాలి, కొత్తగా నియమించాలి. దీన్ని ఈఓ గారు దృష్టిలో పెట్టుకొని మన అందులో పనిచేసే వారి సంఖ్య కాస్త పెంచితే ఇంకొంచెం బాగుంటుంది. అలాగే ఈ నకిలీ సర్టిఫికెట్స్ సృష్టించి ఏఈఓలుగా పదోన్నతి పొందిన వారిపైన ఖచ్చితంగా మన కమిషనర్ గారు దృష్టి పెట్టి ఆ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపించి ఆ విధులు నిర్వహిస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకొని అలాగే ఈ బదిలీ అయితే ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తున్న గత 28-29 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారిని బదిలీ చేసి కొత్త వారిని ఇక్కడికి తీసుకొస్తే రాజా న్యాయాలయానికి గండిపడకుండా వీళ్ళ సొంత జేబులకి ఈ రాజన సొమ్ము పోకుండా, అలాగే ఇప్పుడు ఈ టికెట్స్ విషయంలో కానీ ఇప్పుడు కోడ టికెట్లు కానీ లడ్డు టికెట్లు కానీ మనం ఇంతకుముందు కూడా చాలా విషయాలు చూసాము, చాలా న్యూస్లో చేశాము. ఏసీపీ దాడులు కూడా జరిగిన చరిత్ర ఉన్నది మన వేములవాడ దేవస్థానంలో. సో ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ఇట్లాంటి విషయాలపై వెంటనే దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వెంటనే వీటిపై తగిన చర్యలు చేపట్టి చట్టపరమైన న్యాయం జరిపించి అందరికీ కూడా మంచి జరగాలని, మంచి జరిపేలా చూడాలని, పదోన్నతులు ఖచ్చితంగా వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలని మా సిసిఆర్ అండ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము కోరుకుంటున్నాం.